ఎంతో కష్టపడితే కానీ గవర్నమెంట్ కొలువులు రాని రోజులు ఇవి. ఎంతో కష్టపడాలి. ఒక టీచర్ పోస్ట్కైనా, ఒక అటెండర్ పోస్ట్కైనా, ఒక అసిస్టెంట్ పోస్ట్కైనా, ఏ పోస్ట్కైనా సరే హాయిగా నెల తిరిగేసరికి మొదటి వారంలోనే మంచిగా లక్షల కొద్ది వేల కొద్ది జీతాలు. వీటి సంపాదన తక్కువైందంటూ కూడా కొందరు ప్రభుత్వ అధికారులు కకృతుపడి మరీ లంచాలు తీసుకుంటూ యథేచ్ఛగా ఏసీబీకి చిక్కి వాళ్ళ యొక్క పరువు ప్రతిష్ట అన్నీ కూడా మంచిగా బహిర్గతం చేసుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది? మనం సాటుకి ఏది చేద్దాం అనుకున్నా కానీ అట్లా జరిగే పొజిషన్ లేదు. మనం లంచం తీసుకుంటుంటే మన వీడియో ఎప్పుడు ఫేస్బుక్లో వచ్చేది తెలియదు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేది తెలియదు, ఎప్పుడు యూట్యూబ్లో వచ్చేది తెలియదు. ఏ ఛానల్లో వచ్చినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక షాపులో కొంటున్న పరిస్థితి కూడా మనకు తెలియకుండా ఎంతో కొంత వీడియో సీసీ కెమెరాలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. కొద్దిగా గవర్నమెంట్ నౌకరీ చేసుకున్న వాళ్ళు మంచిగా చేసుకోరాయా. రానోళ్ళు పోరాళ్ళు ఏడుతురు. కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఒక్కడికొక్క నౌకరు లేదు. 10,000కు 20,000కు 15,000కు 5,000కు పెద్ద పెద్ద డిగ్రీలు బీఈడీలు ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు కూడా పనిచేసే రోజులు ఇవి. ఎందుకయ్యా ఈ లంచగొండితనం? ఈ దొరసాని దొరికింది. ఎంత ముద్దుగా దొరికింది చూడండి. పైసలు ఉన్నాయి అక్కడనే, 3 బాటిళ్ళు ఉన్నాయి అక్కడనే. ఏసీబీ వాళ్ళలో మా మత్స్యశాఖ అధికారి పోయే కాలమే వచ్చింది దొరసానికి. ఎందుకు మా అంటే ఇట్లా తీసుకుంది? మంచిగా నెల తిరిగే వరకు 1,00,000 పైన జీతం సరిపోతలేదని చెప్పేసి 20,000 లంచం తీసుకుంటూ పట్టివేత. నల్గొండ కలెక్టరేట్లో ఏసీబీ రెడ్ హ్యాండ్స్ కలకలం. అయిపోయాయి, దొరికిపోయాయి. ఇంకేం పాడేది? జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం చరితారెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ కొత్త సభ్యులను అనుమతుల కోసం చరితారెడ్డి దరఖాస్తుడికి 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్లాన్తో ఇవాళ బాధితుడి నుంచి 20,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేపట్టారు. చరితారెడ్డి అదుపులోకి తీసుకొని విచారించారు. తన పదవిని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరుపరిచారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అదేవిధంగా 9440446106 వాట్సాప్ నెంబర్, ఫేస్బుక్, ఎక్స్ వేదికగా సమాచారం అందించాలని సూచించారు. భయపడకండి. ఇక్కడ 1064 నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ కొట్టినా కానీ ఎవరు లంచం తీసుకున్నా వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. అది అర్థం కాకపోతే ఇక్కడో నెంబర్ ఉంది 9440446106. దీనికి వాట్సాప్ చేసినా సరే, వాళ్ళ ఫోటో పెట్టినా సరే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మంచిగా తీసుకొచ్చి వెళ్ళేస్తారు. వాళ్ళ ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇక నుంచి అయినా రెవెన్యూ శాఖలో పనిచేసేటోళ్ళైనా, తర్వాత మున్సిపల్ ఆఫీసులో పనిచేసేటోళ్ళైనా, ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేటోళ్ళైనా జర లంచాలు తీసుకోకుర్రి. ఏసీబీ ఎవ్వరిని వదులుతలేదు. నీవు ఇంకా ఇద్దరిని కూడా పట్టుకుంది. ఇంకా వార్త ఇంకా నాదాక రాలే. కర్ణమామిండ్ల ఒక పంచాయతీ రాజు ఒక వ్యక్తి అట ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిండట. ఇవాళ 3 దొరికిరు. ఇవాళ దగ్గర కొద్దిగా జాగ్రత్త. నీతి నిజాయితీగా పనిచేయర్రాయా. ఉద్యోగాలు లేని వాళ్ళు దేశం మీద మస్తుగా ఉన్నారయ్యా. ఏం పోయే కాలమయ్యా. నెల జీతం తీసుకొని మంచిగా ప్రశాంతంగా ఉండక 20,000 కకృతి పడి ఇజ్జత్ మొత్తం తీసుకోవాలి. కోట్ల చుట్టూ తిరగాలి. ఆ కేసు అయిపోయేసరికి 2-3 సంవత్సరాలు పడుతుంది. సంపాదించుకుంది లంచం తీసుకుంది 20,000 కాదు, అదనంగా మీ జేబులకి లక్షలు ఖర్చు అవుతాయి. ఒకసారి సోచాయించురా. ఎందుకే లంచం తిండి?